నమస్కారం. వెల్లన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ ఆర్టీసీ డిపో నుంచి 3 నూతన బస్సులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. మూగచింతలపాలెంలో పల్లె నిద్ర చేసిన రూరల్ సిఐ ప్రభాకర్ ఎస్ఐలు. వినుకొండ నియోజకవర్గ ఒడియరాజుల సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ నగర్ కొండ వద్ద శ్రీ అంకమ్మ గుడి ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఆవరణలో గత 3 రోజులుగా వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆదివారం వేలాది మంది భక్తుల సమక్షంలో నయనాందకరంగా అమ్మవారి ప్రతిష్ట పోతురాజు ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగిందని ఆలయ అభివృద్ధి కమిటీ తెలిపారు. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినుకొండ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆదివారం ఈ రోజు మధ్యాహ్నం మహా అన్న సంతర్పణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెల్లటూరు రోడ్డు నుండి అంకమ్మ దేవస్థానం వద్ద వరకు సీసీ రోడ్డు నిర్మిస్తానని వారికి మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి భక్తులు, అభివృద్ధి కమిటీ, బత్తుల హనుమంతరావు, కుంచెల తిరుమల బాబు, తన్నీరు సంతోష్, గుంజీ శ్రీను, తన్నీరు వెంకయ్య, ధర్మవరపు సత్యం, వేముల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆ విధంగా ఏదైనా మన సంస్కృతి సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది. అన్ని మతాలను గౌరవిస్తాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, హైందవ ధర్మాన్ని అన్ని కూడా కాపాడే బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. అందరి ఆస్తులు, దేవాలయ భూములు, అలాగే ఈరోజు దేవాలయ భూములు అన్యాక్రాంతంగా అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడైనా దేవాలయ భూములు ఆక్రమించుకున్నా, వర్క్స్ బోర్డు ఆక్రమించుకున్నా, క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు ఆక్రమించుకున్నా దాని మీద చాలా కఠినంగా చర్యలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ అమ్మవారి దేవాలయం నిర్మాణం ఎంతో సంతోషిస్తున్న విషయం. గత ప్రభుత్వంలో మరి దేవాలయ భూముల ఆక్రమణ గురైన 100 ఎకరాలు 50 ఎకరాలు దోచుకున్నారు. కాబట్టి దోపిడీదారులు ప్రజలందరూ కూడా ఇంటికి సాగమంటారు. ఆరోగ్య దాడులు చేసిన పట్టించుకునేటువంటి అసమర్థ ప్రభుత్వం, దోపిడీ ప్రభుత్వాన్ని ప్రజలింటికి పంపించారు. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులతో పాటు దేవాలయ భూముల ఆస్తులు, క్రైస్తవ మిషనరీ ఆస్తులు, మైనార్టీ ఆస్తుల్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం మేము తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలని, ఆ అమ్మవారు అందరికీ, ఆలయ కమిటీకి, దేవాలయ నిర్మాణాన్ని సహకరించిన వారికి, ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులందరికీ ఆ అమ్మవారు అందించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అంకమ్మ తల్లిని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మొదలుపెట్టినటువంటి ఈ రోజున మరలా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది ఈ గ్రామ అదృష్టంగా భావిస్తూ, నేను ఇందులో భాగంగా నా అదృష్టం, జీవనాయన గారి అదృష్టం. నేను శాసనసభ్యులు ఉన్న సమయంలో ఇక్కడ ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా మీకు పర్మిషన్ కూడా ఇప్పించారు. ఆ తర్వాత నిర్మాణానికి జీవనాయన గారు శాసనసభ్యులు ఉన్న సమయంలో ఆయన ₹1,00,000 ఇచ్చి దీన్ని ఈ ప్రపోజల్ ధృవపరిచినటువంటి వ్యక్తి మన చీఫ్ జీవనాయన గారు. ఈ 2 వాస్తవాలు అమ్మవారి ముందు చెబుతా ఉన్నా. కానీ గతంలో నిన్న ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే, ప్రభుత్వం ఇచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలంలో గెస్ట్ హౌస్ కట్టుకున్నారు. ఇది వాస్తవం. ఇది వాస్తవాన్ని ప్రజలు తెలియజేయాలి. ఎందుకంటే తప్పనిసరిగా చీఫ్ వారు అన్ని ఆలోచన చేస్తున్నారు. అమ్మవారు పేరటించినటువంటి స్థలంలో ఎవరు నిర్మాణం చేసినా దాని ఫలితం అనుభవిస్తారు. దాని నిర్మాణం కోసం కూడా భక్తులారా, మీకు కమ్యూనిటీలో నిర్మాణం కోసం కూడా చీఫ్ గారు కృషి చేస్తారు. వేలాది సంఘం అందరూ కొన్ని మనం చేస్తున్నా ఇప్పుడే వాళ్ళు వాగ్దానం చేశారు. మున్సిపాలిటీ ద్వారా సిమెంట్ రోడ్ వేపిస్తారు. అదేవిధంగా బ్రహ్మాండంగా కరెంట్ పోస్ట్ కూడా వేపించి ఈ గుడిని మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సోదరులు, వడియరాజులు, అమ్మవారి భక్తులందరూ కూడా నిత్యం దర్శించుకునే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి
జనసేన బాధ్యులైనటువంటి నాగశ్రీ గారికి, వచ్చినటువంటి వడేరాల సంఘానికి, ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బొల్లపల్లి మండలంలోని ముగచింతలపాలెం గ్రామంలో వినుకొండ రూరల్ సిఐ ప్రభాకర్, బొల్లాపల్లి ఎస్ఐ బాలకృష్ణలు శనివారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో ముఖ్యమైన సమస్యల గురించి, నేరాల గురించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యాక్సిడెంట్లు, అలాగే సైబర్ క్రైమ్స్ పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. రాబో ఎలక్షన్లో ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండే నిమిత్తము గ్రామస్తులందరికీ అవగాహన కల్పించారు. సమావేశంతో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రభాకర్ తెలిపారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారము మరియు నసరాబాద్ ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము బొల్లపల్లి మండలంలోని మూకచింతల గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము గ్రామంలోని అందరినీ ఒక దగ్గరికి చేర్చి మీటింగ్ కండక్ట్ చేశాము. ముఖ్యంగా వాళ్ళకి ఆ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కార మార్గాలు మేము ఏం చేయాలి, పోలీస్ పరంగా దాని గురించి చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళకి కొన్ని సమాజంలో ఇప్పుడు జరుగుతున్న కొన్ని నేరాల గురించి, అలాగే యాక్సిడెంట్ల గురించి, సైబర్ క్రైమ్స్ గురించి, అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ గురించి, వల్ల గంజాయి లైక్ అలాంటి గురించి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వాటి నివారణ మార్గాలు, వాటి మీద కూడా మేము వాళ్ళకి సెన్సిటైజ్ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూడా వాటిలో కొన్ని సమస్యలు చెప్పారు. పోలీస్ పరంగా చేయాల్సింది, సపోజ్ వాళ్ళ ఊళ్ళో ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, అలా రోడ్డు దానికి ఏమంటారు స్పీడ్ బ్రేకర్స్ అలాంటి ఏర్పాటు చేయాలని అడిగారు. అట్లా సిసి కెమెరాల గురించి కూడా జరుగుతుంది, అలాగే ఉన్నారు. వాటికి కూడా 4,000, 5,000 కెమెరా గ్రామస్తులకు సహకారంలో కూడా వాటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో, గ్రామస్తుల్లో పోలీసులకి ప్రజలకి మధ్య మంచి సంబంధం ఉండే విధంగా వాళ్ళ సమస్యలకు ఫ్రీగా, అంటే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళతో ఏమేమన్నా ప్రాబ్లమ్స్ మాకు చెప్పగలరు, మేము కూడా వాటిని పరిష్కరించడం వీలు ఉంటుంది. కాబట్టి ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం నిర్వహించడం జరుగుతుంది, రావడం జరిగింది. అట్లాగే ఈరోజు ఈ పంచాయతీ ఆఫీస్లో ఇక్కడే మేము బలింతరపు వాళ్ళు ఇక్కడే నైట్ బస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు, ప్రజలకు అంతరాయం లేని ఆర్టీసీ సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలియజేశారు. వినుకొండ డిపోలో 3 కొత్త బస్సులను ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. వినుకొండ నుంచి విజయవాడకు ఈ 3 ఎక్స్ప్రెస్ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 నెలల్లో వినుకొండ డిపో నుంచే 20కి పైగా బస్సులు ప్రారంభించామని, రాష్ట్ర వ్యాప్తంగా 300కి పైగా కొత్త సర్వీసులు నడుస్తున్నాయన్నారు. 18 కోట్లతో కొత్త బస్టాండ్ కట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. జగన్ పాలనలో రోడ్లు, బస్సు పట్టించుకోకపోవడంతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వంలో విలీనం పేరిట మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చడానికి 900 కోట్లకు పైగా కేటాయించి నిధులు విడుదల చేశారని, పనులన్నీ వేగంగా సాగుతున్నాయన్నారు. సంక్రాంతి నాటికి రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించవని, విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు వెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా బస్సు సర్వీసులు నడపాలని డిపో మేనేజర్కు సూచించారు. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తోందని, ప్రాజెక్టులకు ఎక్కడ అవసరమైతే అక్కడ రుణాలు ఇచ్చిన నాబార్డు ఇప్పుడు రైతులకు ఉపయోగపడే మార్కెట్ వంటి వాటికి కూడా ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. మండలంలోని విటమరాజుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, గ్రామ సంత ప్రాంగణాన్ని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎన్టీఆర్ పార్క్ స్థలంలో నాబార్డు పంచాయతీ నిధులతో రైతుల కోసం సంత ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించిన కూరగాయలు ఇక్కడ పెట్టుకొని అమ్ముకుంటే వారికి, ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. భవిష్యత్తులో నాబార్డు వారు కూడా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేవి, చిరు వ్యాపారులకు అండగా ఉండే ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి అనేక పథకాలకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నారన్నారు.
ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.